కొర్ర వడియాలు. ఇవి జొన్నల వడియాలు. ఇందాక చూసారు కదా కొర్రలు, ఇవేమో జొన్నలు అన్నమాట. చాలా బాగున్నాయి. మిల్లెట్స్తో చేసుకుంటున్నామండి. గత 2 సంవత్సరాల నుంచి మిల్లెట్స్ అన్నమాట. బియ్యం లేకుండా రాగులు, జొన్నలు, కొర్రలు, సగ్గు బియ్యము, ఇట్లా వీటిలోనే వెరైటీలు చాలా బాగుంటున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇవి జొన్నలు. మళ్ళీ నెక్స్ట్ రాగులు చూద్దాం అండి. ఇవి రాగి వడియాలు. ఆయిల్ కాస్త వేడిగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వెంటనే టర్న్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోయినట్టుగా వస్తాయి అన్నమాట. చాలు, ఈ విధంగా సరిపోతుంది అనమాట. ఇవి రాగి వడియాలు చూడండి. అచ్చం రాగులు కాబట్టి డార్క్గా ఉన్నాయన్నమాట, నలుపులోని. ఇవి కలపకుండా చేసాం, నువ్వులు, రాగులు. ఓకేనా. నెక్స్ట్ నవధాన్యాల మసాలా వడియాలు చూద్దామా. లెటర్స్ రాసామండి. ఇవి తెలుగు అక్షరాలు చూస్తున్నారుగా. ఈ లెటర్ ఇది. ఓయ్, ఇది కింద పడ్డది. క్లారిటీ కోసం ఒక్క నిమిషం. ఇది ఈ. ఓకేనా. నెక్స్ట్ లెటర్స్. ఇవన్నీ లెటర్స్, ఇంగ్లీష్ లెటర్స్. ఇందులో ఆ ఉంది, ఆర్ అండ్ నెంబర్ ఆల్సో. నిన్నటి వీడియోలో పెట్టాము. వడియాలు పెట్టినప్పుడు డాబా మీద పెట్టున్నాం. ఇప్పుడు ఇలా ఇవాళ వేగిపోయింది. ఇవి నవధాన్యాల మసాలా వడియాలు. నవధాన్యాలు అంటే తెలుసు అనుకుంటాను అందరికీ. జొన్నలు, పెసలు, మినుములు, పచ్చెనపప్పు, ఇట్లా 2-3 రకాలు అన్నమాట. మెంతులు కొద్దిగా, ధనియాలు, రుచికి సరిపడా మనం జీలకర్ర, వాము ఇవన్నీ కలిపి చేసాం అన్నమాట. ఇందాక చూసింది నవధాన్యాల వడియాలు. మా అత్తయ్య గారు కురుకురే రూపంలో పెట్టారన్నమాట. వీటిని కురుకురే అనమాట. పిల్లలు కురుకురేలు అంటే ఇష్టంగా తింటారు కదా. కాబట్టి మేము ఏవైనా కూడా ఇంట్లోనే చేసుకుంటామండి. బయట ఏది కొనము. చూడండి చక్కగా ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయండి ఇవి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.